శత్రువుకు శత్రువు మనకు మిత్రుడవుతాడు. ఇది సహజ సూత్రం. కాంగ్రెస్తో కయ్యమాడిన అన్నా హజారే తనకు తెలియకుండానే బీజేపీతో వియ్యమాడబోయారు. కమలం పార్టీకి ఏకంగా పాలాభిషేకమే చేయిస్తున్నారు. ఇవాల్టి హోలీ పండగలో రంగులు జల్లుకుంటున్న సాఫ్రాన్ శక్తులు క్రెడిట్ గోస్ టు అన్నా అంటూ బిగ్గరగా అరిచేస్తున్నాయి. మరి అన్నా హజారే ఆయాసానికి అర్థమే మారిపోయిందా? ఎస్, టార్గెట్ ఒక్కటైతే బుల్లెట్ ఇంకో దిక్కుకు పరుగు పెడుతోంది. కాంగ్రెస్ ను కుంగదీయాలనుకుంటే యాంత్రికంగా అది బీజేపీని ఉరకలెత్తిస్తోంది. గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ 3 రాష్ట్రాల్లో క్లియర్ లీడ్ సంపాదించుకున్న భారతీయ జనతా పార్టీ రేపటి మహా సంగ్రామానికి శక్తిని కూడదీసుకుంటోంది. కాంగ్రెస్ ముఖంలో నెత్తుటి చుక్క గల్లంతు. రాహుల్, ప్రియాంకలాడిన డ్రామాలు, వేసిన వేషాలు అన్నీ హోల్సేల్ గా హాంఫట్. వాళ్ల అమ్మా నాన్నల నీడల్లో జరిగిన అవినీతి కుంభకోణాలకు, రాకుమారుడి కరిష్మాకు చెల్లైపోయింది. ఇవాల్టి ఈ సమూల మార్పులకు, సరికొత్త సవాళ్లకు కనిపించని ఇంకో కారణం అన్నా ది యాంటీ కరప్షన్ క్రూసేడర్. అవినీతి రహిత భారతాన్ని స్వప్నించుకుని పటిష్టమైన లోక్పాల్ బిల్లు కోసం ఉద్యమాల మీద ఉద్యమాలు చేసి వరుస దీక్షలతో తెగ ఆయాస పడిపోయిన తాజా చరిత్రకారుడు అభినవ గాంధీ అన్నా హజారే. కాంగ్రెస్ ను కరప్ట్ పార్టీగా ఎస్టాబ్లిష్ చేయడానికి 101 రకాలుగా శ్రమపడింది. దేశమంతా పాంప్లెట్స్ పంచిపెట్టింది. నవ యువ తరాల్లో చైతన్యం నింపింది. మర్రి బూడల్లా వేళ్లూనుకు పోయిన రాజకీయ శక్తుల్ని ఏక బిగిన ఏకి పారేసింది ఈ అన్నా హజారే బృందం. సామాన్యుడి నుంచి సినిమా స్టార్స్ దాకా అందరూ అన్నా అడుగులో అడుగేసిన వాళ్లే. జెండా పట్టుకుని రోడ్డు మీదకొచ్చిన వాళ్లే. లోక్పాల్ ముసాయిదాకు మసిబూసి మారేడుకాయ చేసి జాతి మొత్తాన్ని బద్నాం చేయబోయిన కాంగ్రెస్ పార్టీ అన్నా టీంకు దొరికిన అపూర్వ ఆదరణ ఉట్టి హంబక్కేననుకుంది. ఆ కర్మను ఇప్పుడు అనుభవిస్తోంది. కానీ ఇక్కడో చిన్న సందేహం. అన్నా సృష్టించిన ఈ మలుపు మంచిదేనా? దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువతీ యువకుల్ని తన వెంట తిప్పుకున్న ది గ్రేట్ అన్నా టీం తమకు తెలియకుండానే ఇంకో ఊబిలో చిక్కుకుపోయిందా? అన్నా క్యాంపెయినింగ్ మొత్తం కమల దళానికి ఉచిత సేవ చేసుకున్నట్లయిందా? ఇవాల్టి సెమీఫైనల్ ముఖ చిత్రాన్ని చూసుకుంటే ఖచ్చితంగా అటువంటి సంకేతాలే కనిపిస్తాయి. కాంగ్రెస్ తో కసితీరా కుస్తీ పట్టిన అన్నా బృందం దాని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తికి జవసత్వాలనిచ్చిందన్నది సుస్పష్టం. సొమ్ము ఒక్కడిదైతే సోకులు ఇంకొకటి సొంతమైనట్లు కథ పూర్తిగా అడ్డం తిరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, గోవా ఎన్నికల బరినే తీసుకోండి. ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అంటూ అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడి గట్రాలందరూ కలిసి గోవా సింగర్ రెమో ఫెర్నాండెస్ ను స్టేజ్ మీదకు తెచ్చేశారు. ఫ్రెంచ్, పోర్చుగీస్, కొంకణి భాషల్లో సైతం కచేరీలు చేసి సభాష్ అనిపించుకున్న రెమో అవినీతి యాసలో ట్యూన్ చేసిన ఒకే ఒక్క పాటతో కాంగ్రెస్ ను కుళ్లపొడి చేశాడు. బీజేపీకి ఓట్లు వేయించాడు. India against corruption. India against corruption. India against corruption. Right now. Back up Anna Hazare. Hazaron mein aake. Ghotala ye sab India se हटाओ. India against corruption.
గోవాలో ఇప్పుడు కాంగ్రెస్ ను ఇంటికి సాగనంపింది 25,000 కోట్ల మైనింగ్ కుంభకోణమే అయినా అందులో రెమో పాటకు షేర్ ఉంది. అల్టిమేట్ గా జరిగిందేమిటి? పనాజీలో బీజేపీ పాగా. ఈ పాపము తలా పిడికెడే. రామ్దేవ్ బాబాకు వాటా ఇవ్వాల్సిందే. అన్నాకు సమాంతరంగా ఎదగాలన్న కసితో యోగాభ్యాసాల్ని పక్కకు పెట్టి పొలిటికల్ గేమ్స్ ప్లే చేసినప్పుడే అవినీతి వ్యతిరేక ఉద్యమం మీద అనుమానాలు పుట్టేశాయి. అన్నా హజారేకైనా రామ్దేవ్ బాబాకైనా సంఘ్ పరివార్ నుంచే అన్ని సమకూరుతున్నాయని, అంతర్గతంగా బీజేపీ హస్తం కనిపిస్తోందని అప్పట్లోనే కాంగ్రెస్ పెద్దలు పొలికేక పెట్టుకున్నట్లు గుర్తు. వెధవ రాజకీయాలతో, రాజకీయపు వెధవలతో మనకు పనేంటని ఐరోళ్లు ఎన్ని చెప్పినా అన్నా టీం చెవిని పడేసుకోలేదు. యాంటీ కరప్షన్ ఈజ్ నథింగ్ బట్ యాంటీ కాంగ్రెస్ అంటూ ఎన్నికల గోదాలో దూకేసింది. ఇప్పుడు అన్నా ఉద్యమ స్ఫూర్తికి తూట్లు పడ్డాయని బాధపడిపోయే కంటే రేపటి సార్వత్రిక యుద్ధంలో బీజేపీ గనక గట్టెక్కితే అన్నా కలలుగన్న అవినీతి రహిత సమాజం ఆవిష్కృతం అవుతుందని ఘంటాపదంగా చెప్పగలమా అన్నదే ఇక్కడ ఉదయించే ప్రశ్న. ఎందుకంటే కమలం పార్టీ మీదున్న మచ్చలకు లెక్కే లేదు. కుళ్ళు కుతంత్రపు రాజకీయాలతో ఏ రోజుకారోజు రంజుగా మారిపోతున్న కర్ణాటకం ఇప్పుడు ఆ బీజేపీ ఏలుబడిలోనే ఉంటోంది. లోకాయుక్త తప్పుబట్టి బెంచి మీదకి ఎక్కించిన యడ్యూరప్పకు చీము నెత్తురు లేకపోయింది. ముఖ్యమంత్రి పదవికి తగుదునమ్మా అంటూ మళ్లీ పాతపాటే పాడుకుంటున్న ఎడ్డి, చింత చచ్చినా పులుపు చావని గాలి జనార్దన్ రెడ్డి ఇద్దరూ కలిసి కమలం హిస్టరీలో తెస్టేసుకున్న వాళ్లే. బళ్ళారి భూమి మీద గాలి సోదరులతో చెట్టపట్టాలేసుకున్న మాట నిజం కాదని సుష్మా స్వరాజ్ చెప్పుకోనూ లేరు. ఉత్తరాఖండ్ లో కరప్ట్ సీఎంగా ఖ్యాతినార్జించి ఉద్వాసనకు గురైన పోఖ్రియాల్ అనే పెద్దాయన కూడా బీజేపీ భుజాల మీదే కనిపిస్తాడు. ఇప్పుడు కొండంత కుంభకోణంగా పేరు గడించిన 2G స్పెక్ట్రమ్ ఎన్డీఏ రోజుల్లో పుట్టిందే మరి. టెలికాం మంత్రిగా అరుణ్ చౌరీ కూడా చేతివాటం ప్రదర్శించిన వారేనన్నది జేపీసీ రిపోర్ట్లో రాసున్న నిప్పు లాంటి నిజం. సో బీజేపీ కూడా టెయింటెడ్ పార్టీయే. అందులోనూ వ్యాంప్ క్యారెక్టర్లు లేకపోలేదు. అన్నా అడిగిన అసలు సిసలు లోక్పాల్ బిల్లును రేపు బీజేపీ పాలకులు రాసిస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే బీజేపీ అనేది రాజకీయేతర పార్టీ కాదు. రాజకీయాలు తెలియని పార్టీ అంతకంటే కాదు. రాజకీయాలు చేయడం తెలియని పార్టీ కూడా కాదు. బీజేపీ ముహూర్త బలం బాగుంటే, రేపటి రోజున ఢిల్లీ పీఠం దక్కించుకుంటే డెఫినెట్లీ ద క్రెడిట్ గోస్ టు అన్నా ఓన్లీ. మనల్ని పెనం మీద నుంచి పొయ్యిలో పడేస్తున్నందుకు థ్యాంక్స్ టు అన్నా అండ్ హిజ్ వార్.